వెల్కమ్ టు ఆర్టీవీ. గాంధీ భవన్ వద్ద సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున వచ్చారు. ఇటు కేకే మహేందర్ రెడ్డికి మరి ప్రోటోకాల్ పదవి ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులంతా కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇటు గాంధీ భవన్ ఇన్ఛార్జ్ కుమారస్వామికి, అదేవిధంగా వెమ్లవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ కూడా మెమోరాండం ఇచ్చారు. మరి కేకే మహేందర్ రెడ్డికి మరి ఆయనకు ప్రోటోకాల్ పదవి ఇవ్వాలంటూ కూడా వీళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అలా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం డిమాండ్ చేసుకున్నారు? మేము సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ వచ్చామండి. కేకే మహేందర్ రెడ్డి గారు గత 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ మరి అక్కడ మాకు నాయకుడిగా బీఆర్ఎస్ నాయకుడిగా కేటీ రామారావు గారు కాబట్టి గట్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం అక్కడ ఉంది. ఆ పార్టీని అక్కడ బలోపేతం చేయవలసిన అవసరం ఉన్నది. మరి అందులో భాగంగా మరి మహేందర్ రెడ్డి గారు గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు పడుతుండు. ఆర్థిక పరంగా కానీ ఇటు రాజకీయంగా కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అతడు గత ఎన్నికల్లో కూడా స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. అది వాళ్ళు డబ్బులు పంచి, మద్యం పంచి, ఎక్కువ అవినీతి చేసి వారు గెలవడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మేము పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. వారు అత్యవసర పని ఉండడం వల్ల నిజామాబాద్ పోయి పార్టీ వైస్ ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరిగింది, ఆది శ్రీరన్న గారికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాన్స్టిట్యున్సీలోని అన్ని పార్టీల అన్ని మండలాల ప్రెసిడెంట్లు, అన్ని మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్లు, అన్ని మండలాల నాయకులు అందరూ కూడా కేకే మహేందర్ రెడ్డి ఖచ్చితంగా పదవి ఇవ్వాలని, ప్రోటోకాల్ ఖచ్చితంగా కల్పించాలని ఈ సిరిసిల్ల ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కోరుకుంటున్నారు. ఎలాంటి పదవి అడుగుతున్నారు మీరు? ఎమ్మెల్సీ అడుగుతారా? ఎమ్మెల్సీ ఇస్తే చట్టసభల్లో ఆయన విజ్ఞావంతుడు, ఆయనకు తెలివితేటలు ఉన్నాయి, అడ్వకేటు కాబట్టి ఖచ్చితంగా అతనికి ఎమ్మెల్సీ ఇస్తేనే అతని గళాన్ని మరి అందులో వినిపించగలుగుతాడు. ప్రజలకు న్యాయం జరుగుతుంది, మా ప్రాంతానికి కూడా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా కేటీఆర్ మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు సిరిసిల్ల ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు ప్రజెంట్ డెవలప్మెంట్ లేదండి, ఆయన పట్టించుకోవట్లేదు, కాన్స్టిట్యున్సీకి రావట్లేదు. ఈసారి ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజృంభించి పోయినసారి కన్నా ఈసారి ఎక్కువ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు కూడా గెలిపించుకున్నాం. పార్టీ చాలా పటిష్టంగా ఉంది. ఇటువంటి సమయంలో మరి మహేందర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినట్టయితే అందరూ సంతోషపడతారు. ఆ కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది, పార్టీకి కూడా లాభం జరుగుతుంది. ఎందుకంటే పార్టీని గట్టిగా ప్రొటెక్ట్ చేసే నాయకుడు, న్యాయపరమైన విషయాలు కానీ అతనికి తెలివితేటలు, తెలంగాణ ఉద్యమకారుడు, పుట్టు ఉద్యమకారుడు కాబట్టి తెలంగాణ విషయాలు కూడా అన్నీ తెలుసు. కాబట్టి అతనికి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు, ఆది శ్రీరన్న, పొన్నం ప్రభాకర్ గారు అందరూ, శ్రీధర్ బాబు కూడా అందరూ కూడా తన గురించి ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా మేము కూడా ఒక మెమోరాండం ఇవ్వాలన్న ఆలోచనతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎన్ని గ్రామ పంచాయతీ గెలుచుకున్నారు మీరు? మేము దాదాపుగా 40% కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. తర్వాత ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు కూడా మా దాంట్లోనే జాయిన్ అయ్యారు. అందరూ కూడా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు కూడా అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. మరి కేకే మహేందర్ రెడ్డి గారు చాలా రోజుల నుంచి పార్టీకి అన్ని విధాలుగా కష్టపడుతూ అండగా ఉంటూ మరి సిరిసిల్ల కాన్స్టిట్యున్సీని మరి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్తుండు. కాబట్టి ఖచ్చితంగా కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ పదవి ఇవ్వాలని మేము అందరము మరి విజ్ఞప్తి చేస్తున్నాం. సిరిసిల్ల నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని మా కార్యకర్తల కష్టసుఖాల్లో భాగం పంచుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నిరంతరం పోరాడుతున్న వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి గారు. అట్లాంటి వ్యక్తిని గుర్తించి ప్రభుత్వంలో సముచిత స్థానం ఇవ్వాలి, ఆయనకు ప్రోటోకాల్ పదవి ఇవ్వాలని చెప్పి ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన ముఖ్య కార్యకర్తలందరం రావడం జరిగింది. గత కేటీఆర్ హయాంలో ఆ ప్రభుత్వంలో సిరిసిల్ల నియోజకవర్గంలోని దాదాపు ఇక్కడున్న 100 మంది కార్యకర్తల మీద, ప్రతి ఒక్కరి మీద దాదాపు 20 నుంచి 30 కేసుల పైనే ఉన్నాయి. అట్లాంటి అన్నీ ఎదుర్కొని కేవలం కాంగ్రెస్ పార్టీ జెండా సిరిసిల్లలో ఎగురవేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోరాటం చేయడం జరిగింది. మేము ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి ఈ సందర్భంగా విన్నవించుకునే ఒక విషయం ఒకటే, దయచేసి సిరిసిల్లాలో ఉన్న కార్యకర్తలకైతేనేమి, సిరిసిల్లాలో పార్టీ అభివృద్ధికి అయితేనేమి కేవలం కేకే మహేందర్ రెడ్డి గారు దాన్నే సాధ్యమవుతుంది. దయచేసి మేము వేడుకునేది ఒకటే, ఆయన ప్రోటోకాల్ పదవి ఇచ్చి ప్రభుత్వంలో సముచిత స్థానం ఇస్తే ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో కేటీఆర్ను గద్దె దించి సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు ప్రోటోకాల్ పదవి రావాలని మీరు అడుగుతున్నారు. మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు
కేకే మహేందర్ ఎందుకు గెలిపించగలేకపోయారు మీరు? అప్పుడు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. వారి యొక్క పవర్ వల్ల మరి మందు పంపకాలు కావచ్చు, డబ్బా పంపకాల వల్ల మరి అక్కడ గెలవలేకపోయినరు. ఇలా 2001 నుంచి 2009 వరకు మరి బీఆర్ఎస్ పార్టీలోనే, అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో అందులోనే క్రియాశీలక పాత్ర పోషించారు. కానీ కుటుంబ పాలన వల్ల అతనికి టికెట్ రాక మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. మరి కాంగ్రెస్ పార్టీలో అయితే ప్రజలకు న్యాయం అయితే, నాయకులందరూ కూడా న్యాయం అయితే అనే ఉద్దేశంతో ముందుకు మేము పోతా ఉన్నాం. ఈ సందర్భంగా ఇవాళ షాడో ముఖ్యమంత్రి ఎవరైతే కేటీఆర్ ఉన్నారో, అప్పటి ముఖ్యమంత్రి షాడో ముఖ్యమంత్రి కేటీఆర్ ఉన్నారో వారిపై కూడా ప్రజా వ్యతిరేక విధానాలను కూడా పూర్తిగా ఆ నియోజకవర్గంలో ఎండగట్టి మరి ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని దూసుకెళ్ళినటువంటి ఒక గొప్ప నాయకుడు మహేందర్ రెడ్డి గారు. మరి 15 సంవత్సరాలుగా పార్టీని అక్కడ పునర్నిర్మించుకుంటూ అక్కడ కాపాడుకుంటూ వస్తుండు. మరి ఇక్కడ ఇలా రాష్ట్రంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీ రామారావు గారిని మరి ముందు అతను ఓడించాలి, అతను భయపడుతుండు. ఎందుకంటే మహేందర్ రెడ్డి గారికి స్థానికంగా మంచి పట్టు వచ్చిందని భయపడుతుండు. కాబట్టి మరి ప్రోటోకాల్ ఏదైతే వస్తుందో ప్రజలకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది. ఇలా ప్రజల్లో తిరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దయచేసి మేము కాంగ్రెస్ పార్టీ అది నాయకత్వానికి ఇలా టీపీసీ అధ్యక్షులు అయితేనేం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితేనేం, అది మీనాక్షి నటరాజన్ గారికి, మరి మంత్రివర్గానికి, రాష్ట్ర మంత్రివర్గానికి కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా మనం అసెంబ్లీలో కూడా ఇలా చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నాయకులైనటువంటి కేటీఆర్ పైనే మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి అక్కడే సిరిసిల్ల నియోజకవర్గంలో ఇలా కేటీఆర్ను మట్టు పెడితే మంచిగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో మరి ఇలా మహేందర్ రెడ్డి గారికి మీరు పట్టు ఇచ్చి ఇలా ప్రోటోకాల్ ఇస్తే తప్పకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీని మట్టు పెడితే అక్కడ ఆది నాయకత్వాన్ని కోల్పోతుంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దయచేసి ఇలా కాంగ్రెస్ పార్టీకి విన్నవించుకుంటున్నాం. వెంటనే ఇలా ముందు ఇచ్చేటువంటి కీలక పదవిలో మరి మహేందర్ రెడ్డి గారికి ఒక కీలక పదవి అయినటువంటి ఇస్తే మరి కాంగ్రెస్ పార్టీని సిరిసిల్ల వరకు ముందుకు తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీని అక్కడ పూర్తిగా మట్టి పెట్టే అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడ గతంలో 2 పర్యాలు కూడా మంత్రిగా పనిచేసిండు. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయనతో నేను ఇబ్బందులు ఉన్నాయా మీ కార్యకర్తలు కానీ, గతంలో కానీ ఇప్పుడు కానీ ఆయన కేసులు కానీ ఆయన ఇబ్బందులు ఉన్నాయి? మేము గత 10 సంవత్సరాల్లో దాదాపుగా మేము ముస్తాబాద్ మండలానికి సంబంధించి కావచ్చు, ఇంకా మిగతా మండలాలకు సంబంధించి కావచ్చు, మాపై 37 కేసులు పెట్టాడు. ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధాలను ఎండగట్టినాం. డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇస్తలేవు, రేషన్ కార్డులు ఎందుకు ఇస్తలేవు, పింఛన్లు ఎందుకు ఇస్తలేవు, ఇలా వడ్ల కొనుగోలు అవకతవకలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఇలా ప్రజలకు సంబంధించినటువంటి వ్యతిరేక కార్యక్రమాలన్నీ ప్రజలకు తీసుకపోతే మమ్మల్ని ప్రివెంట్ అరెస్టుల ద్వారా మరి అనేకంగా ఇబ్బంది చేసి, పోలీసుల ద్వారా ఇబ్బంది చేసి దాదాపుగా నాపైనే 37 కేసులు పెట్టిండు. మరి ఇలా భయపడుతుండు, ఇలా బాగా మాట్లాడుతుండు కేటీ రామారావు గారు. ఈ 2 సంవత్సరాల నుంచి కనీసం నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా పాల్గొలేదు, ఒక కొబ్బరికాయ కూడా కొట్టలేదు. ప్రజా సంక్షేమ కార్యాలు అందించిన వ్యక్తి అట. ముందు మేము అభివృద్ధి చేస్తామని చెప్తుండు. ఇది ప్రజలు చూస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా బొందబెట్టే కార్యక్రమాన్ని ప్రజలు తీసుకుంటారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మొత్తానికైతే ఇటు సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గం సంబంధించి కూడా మరి పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలు, నాయకులంతా కూడా తరలి వచ్చారు. మరి కేకే మహేందర్ రెడ్డికి సమిష్ట స్థానం కల్పించారు. మరి ఆయనకు ఎమ్మెల్సీ కానీ లేదంటే ప్రోటోకాల్ సంబంధించినటువంటి పదవి ఇవ్వాలని కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామ్యాన్ అశోక్తో సతీష్, RTV, గాంధీభవన్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.